వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ డి అంటే డి అంటున్నాయి. కాంగ్రెస్ ను టచ్ చేస్తే అంతు చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా? బీఆర్ఎస్ పై రేవంత్ ఆగ్రహానికి కారణం ఏంటి? మరోవైపు రేవంత్ రెడ్డికి ఆత్మ లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ ముందు తెలంగాణను కించపరిచారంటూ విమర్శించారు. మొత్తంగా తెలంగాణలో ప్రధాన పార్టీలు పొలిటికల్ వేడిని రాజేస్తున్నాయి. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కృషాంక్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నేత గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఈడ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడి నుంచి వచ్చినోని. రైట్. కైలాష్ నేత గారు, అగ్ని కనకలు, మానవ బాంబులు అంటే ఏంటి? అంటే ఇంత ఆగ్రహానికి కారణం ఏంటి సీఎం ఈ తరహాగా వ్యాఖ్యలు చేయడానికి? అంటే ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏమైనా జరుగుతోందా? ఇంత ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నట్టు? సార్ నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, ప్రేక్షకులకు, 10 టీవీకి అందరికి నమస్కారం. నమస్తే అండి సార్, ఇవాళ ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గీటురాయి సార్. మేమైనా మీరైనా ఎవరికైనా. అవును. 2 సంవత్సరాల క్రితము అంటే 2 సార్లు పరిపాలన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రెస్టేషన్ లో ఈ ప్రభుత్వ పరిపాలనకు వస్తున్నటువంటి ప్రజా మార్పులు, ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక గతంలో మన జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది లేదా కూలగొడతాం అనేటువంటి మాట. ఇప్పుడు ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రతిపక్షం బాధ్యత ఏంది? ప్రభుత్వం చేయకపోతే ఆ పనుల మీద నిలదీయాలి, రోడ్ల మీదకి రావాలి, రాస్తారోకలు చేయాలి, ధర్నాలు చేయాలి. కానీ మాకు వచ్చింది ఎంత సార్? 80 రోజుల సమయం. ఈ 80 రోజుల సమయంలో ఇప్పటికే 6 గ్యారెంట్లు, 5 పథకాలు అమలు చేసి ప్రజల ముందుకు వచ్చి ప్రజల మద్దతు కోరుతా ఉన్నాం. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక బలహీన వర్గాల బిడ్డగా, అంటే బలహీన వర్గాల బిడ్డగా మీన్స్ ఒక పేద రైతు బిడ్డగా ఆయన ప్రజాస్వామ్యంలో నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చి నీ మీద కొట్లాడి కలబడి ఎదురు తిరిగి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నడిపించి అధికారంలోకి తీసుకొచ్చిండు. దొడ్డిదారులు తీసుకురాలే, ఎమ్మెల్యేలను చేర్చుకొని తీసుకురాలే. ఎందుకు మీకు ఈ దొరదా? ఎందుకంటే ఫ్యూడలిస్ట్ భావజాలం ఉన్న మీరు ఇతరులు పరిపాలించడాన్ని మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకు? దోచుకున్న దోపిడి సొమ్ము మీద, అవినీతి మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ఈ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ మేము ఎక్కాలి, మళ్ళీ లక్షల కోట్లు దోచుకోవాలి అన్నటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. ముఖ్యమంత్రి గారి మాటని మనం ఆవేదనగా అర్థం చేసుకోవాలి, ఒక బాధగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ గడిచినటువంటి 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలే గానీ, దోపిడే గానీ, నిరుద్యోగ సమస్య గానీ, వీటి మీద మేము కొట్లాడుకుంటూ వచ్చినాం. ప్రభుత్వాన్ని కూలగొడతాంలే కదా. గత ప్రభుత్వ విధానాలపైన లేదంటే గత ప్రభుత్వ నిర్ణయాలపైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, నిజంగా అవినీతి జరిగితే వెలికి తీయొచ్చు, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్థాయిలో మాట్లాడడం అంటే ఏదో ప్రభుత్వాన్ని ఏమైనా కూలగొట్టే కుట్ర ఏమైనా జరుగుతుందా? మీరు అన్నట్టుగా మీ భాషలోనే అందాం. ముఖ్యమంత్రి ఆవేదన, ముఖ్యమంత్రి బాధ అంటున్నారు. ఆ తర్వాత కేటీఆర్ గారు మాట్లాడారు. ప్రతి మాటల్లో క్లియర్ గా ఉంది ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వాన్ని కూలి చేస్తామనేటువంటి భావాన్ని ఇచ్చేటువంటి మాటలని వదలడం వెనుక భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి ఒక కుట్రగా భావిస్తున్నాం. కాబట్టి ప్రజల ముందుకు పోయి మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, ఏంటిది ఇది? వచ్చినటువంటి 80 రోజుల్లో ఒక ప్రజాపాలనకు తెరదీసి ఇనుప కంచెను బద్దలు కొట్టి బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లో కుట్ర జరుగుతుంది అంటున్నారా? అంతేనా? 100% సతీష్ గారు, ఇవాళ వీళ్ళు కొత్త ఏం కాదు. ఇవాళ గతంలో మీకు తెలుసు, కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటే ఆయన గిట్టుబాటు కాక వదిలిపెట్టిండు. లేకపోతే అవకాశం ఉంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఒప్పుకునేవారు. అందుకోసమే మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని గాని, అభివృద్ధి గాని
బహిరంగంగా చెప్పిండు కదా, Hmm. ఈ రాష్ట్రానికి ఇవి కావాలి, Okay. ఈ రాష్ట్రానికి ఈ అవసరాలు ఉన్నాయి, Okay. ఈ రోడ్ల అవసరాలు ఉన్నాయి, Okay. కాలేజీల అవసరాలు ఉన్నాయి, నిధుల అవసరాలు ఉన్నాయి అని చెప్పిండు. అంతే తప్ప చీకటి ఒప్పందాలు చేసుకొని Okay. లిక్కర్ కేసులు వేసినటువంటి Okay, okay. బిడ్డని Right. దానికి కాలు పట్టుకోలే. Right. మేము కాలు కైలాష్ పట్టుకోలేదు. గారు. కొడుకును కైలాష్ ముఖ్యమంత్రి చేస్తా అంటలేడు రేవంత్ రెడ్డి గారు. Okay. బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా, Okay. లేకపోతే ఆయన తమ్ముడైనటువంటి కొండారెడ్డిని ఎంపీని చేస్తానులే. ఈ రాష్ట్ర ప్రయోజనాలని, ఈ రాష్ట్ర కావాల్సినటువంటి నిధులని బహిరంగంగా అడిగిన అన్నా, నువ్వు అన్నలాంటున్నావు, Okay. ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నావు, Okay. మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలని కాపాడు అని అడిగిండు తప్ప Okay. పెదనాన్న అనలే. Right. పెదనాన్న Right. అనలే. కైలాష్ గారు, అన్నా కైలాష్ అన్నాడు. గారు ఒక్క నిమిషం. అంటే కృషాంక్ గారు, ఇంకా ప్రభుత్వం ఇలా వచ్చినప్పటి నుంచి 6 నెలల్లో కూలిపోతుందని ఎందుకు అంటున్నారు? బీఆర్ఎస్ అలాగే బీజేపీ తెర వెనుక కుట్ర చేస్తున్నాయి, ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి బాధకు గురవుతున్నారు, ఆవేదనకు గురవుతున్నారు అని కైలాష్ నాథ్ గారు అంటున్నారు. సతీష్ గారు, కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా మా పార్టీ ప్రెసిడెంట్, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము ఈ పార్టీని, వీళ్ళ ప్రభుత్వాన్ని పడగొడతామని నాకు వీడియో క్లిప్ చూపెట్టండి, చూపెడితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే రోజు వీరే రేవంత్ రెడ్డి గారే ప్రతి సభలో, అది ప్రభుత్వ సభ అయినా రాజకీయ సభ అయినా, మమ్మల్ని పడగొడతారంట అని పదే వాళ్ళ ఇన్సెక్యూరిటీ మాట్లాడుతున్నారు. కానీ నాకైతే తెలిసి ఎక్కడ కూడా, ఎందుకంటే నేను విన్నది ఏంటిదంటే కేసీఆర్ గారు మేము ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాము అని చెప్పడం విన్నాను, కానీ మేము పడగొడతాము అని చెప్పింది అయితే లేదు కదా. ఎందుకు ఊహించుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు? బీజేపీ లక్ష్మణ్ గారు ఏదన్నా అన్నారా అంటే మీరు బీజేపీ వాళ్ళని అడగండి, నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ని కాదు. అయితే ఈ ఆవేశం మీరు గమనించండి. మీరు ఇవాళ వాళ్ళకి నిజంగానే పాలనకు సమయం వచ్చింది, కానీ అది కాకుండా అయితే డైవర్ట్ చేయడానికా, సింపతి కోసమా? ఎందుకు అని అంటే, ఉదాహరణకు ఒక వైపు మీరు చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళే మా ఎమ్మెల్యేలను తీసుకోబట్టే, మా సిట్టింగ్ ఎంపీనే వెంకటేష్ నేత గారిని మీరు తీసుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే గారు చేరలేదా కన్ఫ్యూజన్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా జరుగుతున్నాయి. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కలిసినా కూడా చేరిర్రు అన్నట్టు వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి ఒకవైపు మీరు చేస్తూ మమ్మల్ని అనడం ఏంటిది? ఎమ్మెల్యేలు కలవకూడదా ముఖ్యమంత్రిని? డెఫినెట్ గా కలవచ్చు. మేము అనేది ఏంటంటే ఇప్పుడు మీ పార్టీ ఇక్కడ చేర్చుకోవడం. 9 నుంచి 10 మంది కలిసారు. ఇప్పుడు మా తొలి మేయర్ గారిని మీరు తీసుకున్నారు, తొలి డిప్యూటీ మేయర్ గారిని మీరు తీసుకోవడం జరిగింది, ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ మేయర్ గారిని మీరు చేర్చుకున్నారు. కానీ మీరు మళ్ళీ మమ్మల్ని పడగొడతారు అని ఇంకో దిక్కు మాట్లాడుతున్నాయి, ఇంకో దిక్కు మా దగ్గరికి వెళ్ళి చేరికలు తీసుకుంటున్నారు. అటు బీజేపీ వాళ్ళు మా సిట్టింగ్ ఎంపీలను తీసుకోబట్టే, మీ దగ్గర అభ్యర్థులు లేక కాంగ్రెస్ వాళ్ళు మా సిట్టింగ్ ఎంపీలను తీసుకోబట్టే. మరి ఎందుకు ఇది మాట్లాడడం? ఇంకొక విషయం, నరేంద్ర మోదీ గారితో మళ్ళా అదే కలిపి మాట్లాడుతున్నారు కదా. నాకు ఒక్క ప్రశ్న నిజంగా, నిన్న సమావేశంతో అసలు ఆవేశం ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడలేదు, మిమ్మల్ని ఏం అనలేదు. కేటీఆర్ గారు కూడా నాకు తెలిసి సరే చేసినా కూడా ఏ తీవ్ర స్థాయిలో మీరు పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే బాగుండదు. సీఎం గారు వాళ్ళ పార్టీ కండువా వేసుకోవాలి, కానీ పేగులు వేసుకొని తిరగడం ఏందండి? ఇది విచిత్రంగా ఉంటది. సరే, వారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ ఆవేశం నరేంద్ర మోదీ గారి మీద ఉండాలి కదా. ఎందుకంటే మోదీ గారి స్టేట్మెంట్ ఏమని అన్నారు? కాంగ్రెస్ కి తెలంగాణ ఏటీఎం గా మారింది అని అన్నారు. నిన్న ఎక్కడన్నా ఖండించిర్రా చెప్పండి? కేసీఆర్ గారి మీద ఉన్న ఆవేశం, కేటీఆర్ గారి మీద ఉన్న ఆవేశము, మొన్న రేవంత్ గారు ఎల్బీ స్టేడియంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్, మేము భర్తీ చేసిన పరీక్షలు, వాటి జాబ్ లెటర్స్ మీరు ఇవ్వడం జరిగింది. నిన్న కాక మొన్న చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా మాట్లాడారు. అంటే ప్రధాని మోదీని ఎవరు మిస్లీడ్ చేశారు, తప్పుదో పట్టిస్తున్నారు అని. అంటే ఆ పార్టీ నేతలే, బీజేపీ. ఇప్పుడు చూడండి అంటే ఖండించాం మేము మోదీ గారిని ఏమనం. ఇంకోటి, ఆయన పెద్దన్న మాకు సహకరించాలి, మాకు నిధులు ఇవ్వాలి అని అంటారు. ఇది ఇంకొక ఆశ్చర్యం నాకు. ఎందుకంటే ఎన్నికల కోడ్ 2 రోజుల 3 రోజుల 5 రోజుల్లో రాబోతున్నాయి. రాహుల్ గాంధీ ఏమో కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీని పడగొట్టడానికి పాపం తిరుగుతున్నాడు. న్యాయ యాత్ర అనో ఏదో జోడో యాత్ర. అసలు బీజేపీ ప్రభుత్వానికి 10 years అయిపోతుంది. వాళ్ళు చేసింది ఏం లేదని పోరాడాలి, కానీ మళ్ళా వాళ్ళు వస్తున్నట్టు. ఎందుకంటే నిన్న ఓటు కూడా ఏమని అడిగారు? ఇక్కడ ఓటు రావాలి, అవసరమైతే నేను దేశం మొత్తం పోయి తిరిగి నరేంద్ర మోదీ గారి మీద కొట్లాడతా, తెలంగాణకు అన్యాయం చేస్తే కొట్లాడతాను అంటే ఏందన్నట్టు మీరు ఏం ఎండార్స్ చేస్తున్నారు? రాహుల్ గాంధీ ప్రధాని గారు మళ్ళా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వస్తుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారా ఏంది? మళ్ళా మోదీ గారే మళ్ళా బీజేపీ ఫామ్ చేస్తున్నదని మీరు మళ్ళా మోదీ గారి మీద పోరాటం చేయడానికి పోతున్నా అని అంటున్నారా ఏంది? ఇది నిజంగా నిన్న చాలా స్పష్టంగా కైలాష్ నాథ్ గారు ఎక్కడ కూడా ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వాన్ని పడగొడతామని మేము ఎక్కడా అనలేదు. ముఖ్యమంత్రి ఎందుకు అంత ఆవేదన గురవుతున్నారని కృషాంక్ గారు అడుగుతున్నారు. మొదటిది. రెండోది, ఇంకా మా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని, అలాగే ఒక మాజీ మేయర్ని, ప్రస్తుత డిప్యూటీ మేయర్ని, మాజీ డిప్యూటీ మేయర్ని, మాజీ ఎమ్మెల్యేలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని జాయిన్ అవుతున్నారు.
కొందరు ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నారు. ఇది కృష్ణ గారి వివరణ. గతంలో ఫ్యూడల్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసి అవకాశం లేకుండే, సొంత ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండే, మంత్రులకు కూడా విలువ లేకుండే. కానీ ఇది ఒక ప్రజా ప్రభుత్వం అండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రజా సమస్యలున్నా, మీ నియోజకవర్గ సమస్యలున్నా, రాష్ట్ర సమస్యలున్నా, నిరుద్యోగుల సమస్యలున్నా, సమాజంలో ఉండబడే అనేకమైనటువంటి వివిధ సంఘాలున్నా అందరినీ కలవడానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తున్నారు, సావధానంగా వింటారు, అవకాశం ఉంటే పరిష్కారం చేస్తున్నారు, లేకపోతే కొంత సమయం ఇస్తున్నారు. కానీ వీళ్ళు లేక ప్రగతి భవన్ రాకుండా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో కూర్చొని పాలన చేస్తలేరు, లేకపోతే సెక్రటరియట్ రాకుండా మేము పరిపాలన కొనసాగిస్తలేం. ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు చెప్తా ఉన్నాం, మీకెందుకు అంత దురద? అనేక సందర్భాల్లో ముఖ్య కేటీఆర్ గారు మాట్లాడింది కదా, ఈ ప్రభుత్వం పడిపోతుంది, త్వరలోనే 6 నెలల్లో ఎన్నికల్లో వస్తాయి, కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మాట్లాడలేదా? కడియం సిఆర్ గారు మాట్లాడలేదా? ఇవి కావా మీ మాటలకు నిదర్శనం? అంటే ఏంటిది? మీకెందుకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి? ఒక ప్రజాస్వామ్యంలో ఉండి మీరు ప్రజాస్వామ్యంగా కొట్లాడి మీద తెలంగాణ తెచ్చుకున్న గొప్ప చెప్పిన మీరు ఒక ప్రభుత్వాన్ని గౌరవించలేకపోతుందే, ఒక ప్రభుత్వానికి సహకరించలేకపోతుందే. ప్రభుత్వం కూలిపోద్దా? కామన్ గా ప్రతిపక్షాలు రకరకాల ఆరోపణలు చేస్తుంటాయి. కృష్ణ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మీతో టచ్ లో ఉన్నమాట వాస్తవం. 20 మంది అయినా ప్రభుత్వం కూలిపోద్దని వినండి. ఇవాళ ఎమ్మెల్యేలను చేర్చుకునే సంస్కృతి, తర్వాత ఎంపీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కుని చేసింది మీరు. ఇవాళ మాకు నీతులు చెప్తే అది సాధ్యమయ్యేది కాదు. మేము ఇవాళ డోర్ తీస్తే మీ మీరైతే ప్రతిపక్షంగా ఉన్నారో ఆ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. కానీ సంయమనం పాటించి మేము ఇవాళ మీరు ఒక మాట అంటున్నారు, ఏది న్యాయయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. అవునండి, ఒక సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో చేస్తాము, రాష్ట్రంలో కేంద్రంలో ఏదైతే అధికారం ఉందో ఆ ప్రభుత్వంతో రావాల్సినటువంటి అవకాశాలను కానీ, అభివృద్ధికి కానీ, నిధులు కానీ తెచ్చుకుంటాము. కైలాష్ నాథ్ గారు కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, ఇప్పుడు డిబేట్ లో ఉన్న కృష్ణ గారు కానీ కాదు ఎక్కువ మంది కామన్ గా అంటుంది ఏంటంటే, ఇంకా రేపో మాపు ఎన్నికల కోడ్ వస్తుంది, ఇంకా రేపు పొద్దున ప్రభుత్వం ఏదో తెలియదు, మోడీ ప్రభుత్వం ఓడించాలని రాహుల్ గాంధీ పిలుపునిస్తున్నారు, సహకరించాలంటే అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని అంచనాలోనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గానీ ఉందా? ఇది వీళ్ళు ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ ప్రజల్ని తప్పకుండా ఏకం చేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో తీసుకొచ్చి ఇక్కడ 14 సీట్లు తీసుకొస్తాం. అందుకోసమే రేపు బీఆర్ఎస్ కాశీ యాత్రకు పోతుంది. మేము న్యాయయాత్రకు పోయి దేశ ప్రజల ముందు ఓట్లు అడుగుతున్నాం. రేపు కాశీ యాత్రకు పోతారు. వీళ్ళకి అభ్యర్థులు లేక బీజేపీలకు పంపించారు, బీబీ పార్టీలు ఎవరు పంపించారు, రాహుల్ నోరు పంపించారు. రేపు మీకు గుత్తా అమిత్ పోటీ చేస్తాను వెనక ఉపసంహరించారు, రంజిత్ రెడ్డి పోటీ చేస్తలేడు. దిక్కు దివానం లేక బీచానం ఎత్తేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెల్లా చెదరైపోతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. 100%. క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అన్న అనుమానాలు? అవునండి, బీజేపీతోని మీరు ములాఖాతులు చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం చేస్తుంది? క్రాస్ ఓటింగ్ చేస్తుంది, లేదా ఎమ్మెల్యేని గుంజుకొని ప్రభుత్వాల్లో బాడగొడుతుంది. గతంలో కర్ణాటక గాని, అరుణాచల్ ప్రదేశ్ గాని, ఇతర రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ లో గాని ఏం చేసిందండి? అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్ర గాని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని గుంజుకొని, కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకు మీరు సహకరిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపే కార్యక్రమాన్ని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని 2000 మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పదే కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ ఫ్యాక్టరీ కూడా కొంత పనిచేసింది వాళ్ళకి. ఇప్పుడు కూడా అదే అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు. మీరే కొందరు ఎంపీ అభ్యర్థులను వాళ్ళకి పంపిస్తున్నారు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. అలాగే నిన్న బీజేపీ నేతలు కూడా కొందరు కామెంట్ చేశారు, ఆల్రెడీ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ మాతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేశారు, బీజేపీ నో అని చెప్పింది అని. అంటే కాంగ్రెస్ అనుమానం ఏంటంటే, మిగతా రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్లాన్స్ చేస్తున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత అనేది వాళ్ళ అనుమానం. ఎక్కువ మంది మాట్లాడుతుంది. ఒకటి సతీష్ గారు, వెంకటేష్ నేత గారిని కూడా మరి మేమే పంపినామా? బొంతు రామ్మోహన్ గారి పేరు మీరు ఏదో సికింద్రాబాద్ మల్కాజ్గిరి అని వేస్తున్నారు మీడియా వాళ్ళు. మేమే పంపినామా అభ్యర్థిని? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి, మా అభ్యర్థులు అందరూ అక్కడికి వెళ్ళండి అని లేదు. పట్నం గారిని కూడా, ఎందుకంటే మా ఎమ్మెల్సీ గారే కదా, సెట్పీ చైర్పర్సన్ గారు, ఇంకొకరు మా ఎమ్మెల్సీ మంత్రి కూడా, ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళని కూడా మేమే పంపినామా? 3 పేర్లు చెప్తున్నాం మీ పార్టీలో ఉన్న మీరు అట్టున్న అభ్యర్థులు. ఎందుకంటే ఉట్టిగానే మీరే పడగొడతాము అని మీరే అంటారు, మమ్మల్ని భూస్థాపితం చేస్తారు అని మీరే అంటారు. రెండిట్లు ఏదైనా క్లారిటీ తెచ్చుకోండి. మా పార్టీ కథమే అయిపోయిందిగా, మేము భూస్థాపితం అయిపోతాం, 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఆల్రెడీ టచ్లో ఉన్నారు అని మీరే చెప్పబట్టే ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళా
మీరు ముసలి కన్నీరు ఏమని పెడుతున్నారు, అగోండి చూడండి వాళ్ళని అంటే పంచింగ్ బ్యాగ్ కావాలి వాళ్ళు. చేయడానికి ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి బూచిగా చూపెట్టేసి నీతులు నేనేం చెప్తలేనండి. నీతులు నేను ఎందుకు చెప్తలేను తెలుసా, అసలు ఫస్ట్ ఈ క్రీడ మొదలుపెట్టిన ఆటగాడే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నలసంచితో దొరికిన వ్యక్తే కదా. నేను అందుకే వ్యక్తిగత విమర్శలకు పోతలేను. నేను ఇవాళ మీరు నీతులు నేర్పుతారా మాకు, మీరు తీసుకున్నారు కదా అంటే ఫస్ట్ ఈ ఆట మొదలు పెట్టింది మీరు కదా. నేను మధ్యలో రాలేదు సోదరా, నేను మధ్యలో మాట్లాడేటప్పుడు రాలేదు. నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని బిడ్డని ఇడిపించుకొచ్చిండు. చూసిర్రా మీరు, చూసిర్రా మీరు, తొంగి చూసిర్రా మీరు. ఏం మాట్లాడుతున్నాండి? నేను అనేది విమర్శలలో పొద్దున పొద్దున ఈ పంచాయతీ ఇడిపించడానికి మీరు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, అందరు మానవ బాంబులై ఉన్నారు. మీరా మాట్లాడేది మీ ఆర్టిస్ట్ సంఘాలన్నీ ప్రపంచానికి తెలుసండి. అవినీతి చేసి అవినీతి సొమ్ముతో మీరు కేంద్రానికి కప్పం కట్టిరు. అందుకే ముఖ్యమంత్రి నేను అనేది దయచేసి అలాంటి పదాలు వద్దు. కానీ ఒక్క నిమిషం కైలాసనాథ్ గారు, ఒక్క నిమిషం. అంటే కృషాంక్ గారు మోదీని ఇంకా పెద్దన్న అన్నారా లేదు, వెంటనే మీరు రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అయిపోతారని కేటీఆర్ కానీ మిగతా మంత్రులు కానీ మాట్లాడడం కరెక్టేనా? మిగతా సారీ మాజీ మంత్రులు సార్, మేము పొలిటికల్ పార్టీ సార్, లేని కేసుకు ఇప్పుడు కవిత గారి ఏకైక తప్పేంది, కేసీఆర్ గారు కుమార్తె కాబట్టి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా? ఏదైనా కోర్టు తీర్పిచ్చిందా చెప్పండి. వీళ్ళు పొద్దున్న లేస్తే వీళ్ళ కాంగ్రెస్ నాయకులు లిక్కరు ఇది అదని మాట్లాడుతున్నారు కదా. ఏదన్నా ఒక్క కోర్టు నాకు ఒక వారెంట్ అని ఇష్యూ చేసిందా చెప్పండి. గాంధీ భవన్ సుప్రీం కోర్టు కాదు కదా, రేవంత్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కాదు కదా. కానీ రాజకీయంగా దీన్ని వాడుతున్నారు. ఒక్కటిసారి నేను అరే నోటీసులు సోనియా గాంధీ గారికి కూడా వచ్చినాయండి, రాబర్ట్ గాంధీ గారికి కూడా వచ్చినాయి, రాహుల్ గాంధీ గారికి కూడా వచ్చినాయి, ప్రియాంక గాంధీ గారికి. రేవంత్ రెడ్డి అవుతారని అనటం అనేది వాళ్ళకి ఆగ్రహం తెప్పించదు కదా సార్. మేము అనేది ఏంటంటే 4 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నది, పార్లమెంట్ ఎలక్షన్. ఆయన ఏమీ చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి. ఒక ఐటీఐఆర్ ని రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా రేవంత్ రెడ్డి గారు మొన్న పోతేనే జాతీయ హోదా ఇయ్యము అని అంటే రిటర్న్ వచ్చేసిరు వీళ్ళు. ఏమిచ్చారు సార్? సిసిఐ ఆదిలాబాద్ సిసిఐ అడిగిర్రా మీరు? రైల్ కోచ్ ఫ్యాక్టరీ అడిగిర్రా మీరు? మనకు కావాల్సిన సార్ అది కూడా సానుకూలంగా స్పందించారు సార్. నేను అనేది చాలా టైం పడుతుంది. శంకుస్థాపన కూడా ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు వినండి. కైలాష్ గారు ఒక్క నిమిషం, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను వినండి మీరు, దాని తర్వాత కౌంటర్ ఇవ్వండి. నేను మాట్లాడేది నేను మాట్లాడింది విని కౌంటర్ ఇవ్వండి. ఒక్కొక్కరుగా మాట్లాడదాం. కైలాష్ గారు ఒక్కొక్కరుగా మాట్లాడదాం, మనకు చాలా టైం ఉంది. కైలాష్ గారు 1 by 1 మాట్లాడదాం సార్, మనకు టైం ఉంది. ఇవాళ మీరు అన్న పాయింటే ఎత్తుతాను, స్కైవే కోసం ఇచ్చిర్రు అని అంటారు కదా సార్. 750 crores మన రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి, చేసిందా? నంబర్ 1. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ మళ్ళీ 1000 కోట్లు అవన్నీ ఆ విలువ గల భూమి మనం ఇవ్వాలి. నంబర్ 2, ప్రైవేట్ భూములు అన్ని కూడా ల్యాండ్ అక్విజిషనింగ్ చేయాలి. అది ఏది కూడా ఎస్టిమేట్ చేయకుండా ఇవాళ శంకుస్థాపన చేసి దానికి 2000 కోట్లు తోని అని కూడా మెన్షన్ చేశారు కదా మీకు ముఖ్యమంత్రి గారు. 2000 కోట్లు క్లియర్ అయిపోయింది కదా, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కరెక్ట్ 4 రోజులు ఒక భూములు గానీ లేదంటే కొంత మొత్తాన్ని గానీ ఎదురేమన్నారు. సతీష్ గారు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించిండ్రు. 5 రక్షణ శాఖ మంత్రులను కేటీఆర్ గారు కలిసిండ్రు. నా పాయింట్ ఏంటంటే కరెక్ట్ 5 రోజులు ఎలక్షన్ కోడ్ ముందు కేంద్ర ప్రభుత్వం మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ కోసం ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేసి మోదీ గారు ఇది ఇచ్చిర్రు అని వీళ్ళు అంటున్నారు. మేము స్వాగతిస్తున్నాం. కానీ అది అయినప్పుడు కదా సార్ పసుపు బోర్డు ఇట్లనే గెజెట్ తీసిర్రు. ఒక నిమిషం సోదర, తెలంగాణ గురించి మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్. నేను మీ కాంగ్రెస్ అంటలేను, నేను బీజేపీని అంటున్నా, అది వినండి. పసుపు బోర్డు గెజెట్ తీసిర్రు నరేంద్ర మోదీ గారు. ఏ రాష్ట్రంలో ఉందండి సార్ ఆ గెజెట్? చూడండి మీరు, ఎక్కడుందో తెలుసా మనకు? కనీసం అందులో స్టేట్ నేమ్ కూడా లేదు. ఇట్లాంటి జిమ్మిక్లు మోదీ గారి మనం దానికి పడాల్సిన అవసరం. కైలాష్ నాథ్ గారు నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు, మోదీ సాక్షిగా రేవంత్ తెలంగాణను అవమానపరిచారు అనేది ఆయన చెప్పిన కామెంట్. రెండోది ఇంట్రెస్టింగ్ గా అంటే ఆయన వర్డింగ్, గోల్మాల్ గుజరాత్ మోడల్ కి గోల్డెన్ గుజరాత్ మోడల్ తో పోలిక ఎక్కడిది? ఇది కేటీఆర్ అడిగిన ప్రశ్న. ఒకటి ఇప్పుడు సతీష్ గారు ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే
విద్యార్థులు, తర్వాత కార్మికులు, కర్షకులు, సంపన్న జాతులు చేసినటువంటి త్యాగాలను పక్కకు పెట్టి అనేక మంది పెట్టుబడిదారులని, తెలంగాణ ద్రోహులని చేర్చుకొని రాజకీయంగా మీరు ముందుకు పోయిండ్రు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోటుగాడ, లేకపోతే ఇప్పుడు ఏదైతే మీరు విమర్శిస్తున్నారు కదా నామా నాగేశ్వరరావు, ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కత్తులు తిప్పిండా, సబితం ఏమైనా చేసిందా? ఎవరండి తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళందరూ నీ పక్కకు పెట్టుకొని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, అమరవీరుల త్యాగాన్ని మీరు ఢిల్లీ పుర వీధుల్లో కొడుకును సీఎం చేయడానికి తాకట్టు పెట్టారు తప్ప తెలంగాణ సమాజం కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ గొప్పది. మా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంటే చూసి ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పర్వతనం అవుతుంది కేటీఆర్. ఆయన ఏదో మేధావి అనుకుంటుండు. నేనేమంటున్నట్టు ఆయన మేధావి కాదు, చూడో మేధావి, స్వయం ప్రకటిత మేధావిగా తెలంగాణ ప్రజలు 4 ఓట్లు వేస్తారని ఏదో తనకు ట్విట్టర్ లో దోసినట్టుగా మాట్లాడుతుంది తప్ప తెలంగాణ ఆత్మగౌరవాన్ని, దళితుని సీఎం చేస్తా అని దళితులని మర్డర్ చేసావు, దళితులకు సప్లాన్ ఇస్తా అని దళితులను పక్క పెట్టాం, దళిత బంధువు ఇస్తా అని పెట్టాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నావు, డబుల్ బెడ్రూమ్ లేవు, 3 ఎకరాలు లేవు. ఇవన్నీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంగట్లో పెట్టి అమ్ముకొని రాజకీయంగా లబ్ధి పొందిన ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ముసల కన్నీరు గురిగెంజ నీతులు తప్ప మరొకటి కాదు. ఇవాళ ఒకటే అంటున్నా, గోల్డెన్ తెలంగాణ అంటున్నా, ఏం చేసినావు? ఏ ఊర్లో కొత్త ప్రాజెక్టు వల్ల నీళ్లు వచ్చినాయి? ఏ ఒక్క ఎకరానికి కొత్త ఆయకట్టు వచ్చింది? నాగార్జున సాగర్ నువ్వు కట్టలే, శ్రీరామ్ సాగర్ కట్టలే, హైదరాబాద్ లో పెద్ద పెద్ద విమానాశ్రయాలు నువ్వు కట్టే, ఔటర్ రింగ్ రోడ్ నువ్వు కట్టే. ఏం చేసినావు? 7.5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను దోచుకొని, ధరణి పేరుతో లక్షల ఎకరాలు దోచుకొని ఇవాళ మీరు నింపుకొని ఈటల రాజేందర్ ఓడగొడతానుకో, లేకపోతే మరొకరిని ఓడగొడతానుకో, లేకపోతే మిమ్మల్ని తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ లోపలికి పోలేకపోయాడు. ఇయా తెలంగాణ ఆత్మగౌరవం. ఒక మంత్రి మిమ్మల్ని కలవలేకపోయాడు. ఇయా తెలంగాణ ఆత్మగౌరవం. ఓ గద్దర్ని రోడ్డు మీద నిలబెట్టి మళ్ళీ ఆయన గురించి మళ్ళీ పుష్పగుచ్చాలు వేస్తారు. ఎట్టుందంటే మర్డర్ చేసిన వచ్చి ముందు పుష్పగుచ్చాలు వేసి అయ్యో పాపం అని సంతాపం ప్రకటించిందంట. ఇది తెలంగాణకు మీరు చేసిన ద్రోహం. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లేకుండా చేసింది తెలంగాణ అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కైలాష్ గారు ఒక్క నిమిషం. సోదరులు మాట్లాడినప్పుడు నేను పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసిన, నేను ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు వారు కూడా అదే రెసిప్రోకేట్ చేస్తారని కోరుతున్నాను. ఓకే, మీరు అడిగిన ప్రశ్న నేను విన్నాను, కానీ మీరు అడిగిన దానికి వారు స్పెసిఫిక్ సమాధానం ఇవ్వలేదు. ఒక్క నిమిషం. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసి ఇదా గుజరాత్ మోడల్. ఇది 3 రోజుల ముందు. తెలంగాణ अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपकी मदद जरूरी है. 3 రోజులకి ఏం మారింది సార్? 3 రోజులకే గుజరాత్ మోడల్ గొప్పగా అయిపోయిందా? రాహుల్ గాంధీ గారు గుజరాత్ మోడల్ ఫెయిల్ అని అంటారు, మీరేమో గుజరాత్ మోడల్. నేను అనేది ఏంటంటే, మీరు రాజకీయం కోసం తెలంగాణ తక్కువ చేసి చూడండి, తెలంగాణలో ఇది లేదు అది లేదు, కానీ దేశవ్యాప్తంగా ఎన్నో మీరు అంటున్న రైతు బంధు, అఫ్ కోర్స్ మీరు దాని పేరు మార్చుకున్నారు, అది ఇంకా కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు, మీరు పూర్తిగా అందరికీ ఇవ్వలేదు. ఆ రైతు బంధు కిసాన్ సమ్మాన్ నిధి అయింది, మిషన్ భగీరథ, హర్ ఘర్ నల్కా జల్ అయింది, ఎన్నో స్కీమ్లు అడాప్ట్ చేస్తున్నాయి ఇతర రాష్ట్రాలు. కానీ మీకు గుజరాత్ మోడల్ గొప్పగా అనిపించేసి తెలంగాణ మోడల్ తక్కువ అనిపిస్తే ఇది నిజంగా చాలా దుస్థితి. రాహుల్ గాంధీ అంటే మీరు అడిగిన క్వశ్చన్ అదే, గుజరాత్ మోడల్ సడన్ గా గొప్పగా ఎట్లయింది? 150 మంది చనిపోయారు అక్కడ మార్బీ బ్రిడ్జ్, ఏ రిపోర్ట్ రాదు. 20,000 కోట్లు 30,000 కోట్లు అదానీ పోర్ట్లో డ్రగ్స్ దొరుకుతాయి, ఏం అరెస్ట్ ఉండదు. డ్రై స్టేట్ అంటారు గుజరాత్ ని, లిక్కర్ లేని స్టేట్ అంటారు. 75 మంది చనిపోయారు కల్తీ మద్యంతో. అక్కడ ఏమి డిమాండ్ ఉండదు, ఏమి కొట్లాట ఉండదు. ముఖ్యమంత్రి తక్కువ చేసి మాట్లాడడం బాజాప్తా తెలంగాణ మోడలే గొప్పది, గుజరాత్ మోడల్ కాదు. ప్రధానమంత్రి గారి ముందర ఏమన్నాడంటే, మీరు ఎట్లయితే గుజరాత్ మోడల్ ఎట్లయితే చేసుకుంటున్నారో అట్లనే మేము తెలంగాణ చేసుకోవాలన్నాం తప్ప గుజరాత్ మోడల్ గా చేస్తామని మీరు చెప్పలే. మీరు రాజకీయ లబ్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నిన్న తీవ్ర స్థాయిలో
ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూలగొడతారా, కాంగ్రెస్ కార్యకర్తలు అగ్ని కణికలవుతారు, అలాగే మానవ బాంబులు అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా కొందరు ఈ తరహాగా కుట్రలు చేస్తున్నారు కాబట్టి, ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి బాధ, ఆవేదన, ఆరోపణ వచ్చిందని కాంగ్రెస్ వివరణ ఇస్తోంది. మేము పడగొడతామని ఎక్కడా అనలేదన్నట్టు బీఆర్ఎస్ చెప్తుంది. ఏదేమైనా మోదీ టూర్ తర్వాత అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం అయితే తీవ్రస్థాయికి చేరుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.